అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కదా, ఒక మంచి వీడియోతో ముందుకొచ్చేసాను. మీకు చూపించాల్సింది కూడా ఉంది. శిరీష్ అంటే ఎక్కడికో రెడీ అయినట్టుగా ఉంది, మంచిగా అని అనుకుంటున్నారు కదా. అవును, బాగున్నానా? లంగా ఓణి శారీ ఇది. దానికి మంచిగా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ పేరప్ చేశాను. మరి అదేంటి ఇన్ని పేరప్ చేసిన మెళ్ళ ఏదో సింపుల్గా ఉందని అనుకోవచ్చు మీరు. అక్కడికి వస్తాను, వీడియోలో చూస్తే మీకు అర్థం అవుతుంది. శుక్రవారం ఏదైనా కొత్త వస్తువు చూపించాలంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ముందుగా దాంట్లోకి వెళ్ళి అవన్నీ చూడడానికి ముందు ముగ్గు మంచిగా పూజ అది చేసుకున్నాను. ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత అప్పుడు దేని గురించి చెప్తున్నాను అనేది మీకు ఐడియా ఉంటుంది. సో దాంతోపాటు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయాలి మీకు. మంచిగా అంటే ఎప్పుడు వెళ్ళలేని ఒక ప్లేస్కి వెళ్తున్నాను అనమాట మేము. అక్కడ విశేషాలని కూడా మీకు షేర్ చేస్తాను తప్పకుండాను. సో దానికన్నా ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. నేను ప్రొడక్ట్స్ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటాయి. లేదు అంటే కనుక షార్ట్ మళ్ళీ షేర్ చేస్తాను కదా, షార్ట్ మీద స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను. అది మీరు క్లిక్ చేసినా మీరు అక్కడికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అంటే ఇంకా ఎలా అని అక్కడ అడుగుతున్నారో అందుకని చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నాడు తప్పకుండా చేయొచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, హైప్ చేయడం మర్చిపోద్దు, కొంతమంది రీచ్ అవుతుంది. సో ఇంత సింపుల్గా ఉంటే బాగోదు కాబట్టి ఇది ఏం జ్యువెలరీ, అసలు స్పెషల్గా ఏం చేయించాను అనేది మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఇవన్నీ చూసి వచ్చేద్దాం. ఓకే, మరి సమ్మర్ స్టార్ట్ అయ్యాక అసలు బయటికి ఎక్కడికైనా వెళ్ళిందే లేదనిపించింది. ఏదో ఒకరోజు చిరుకూరని రత్నాలయం అని చెప్పని ఇక్కడెక్కడ అలా వెళ్ళొచ్చాము. మా వదిన వాళ్ళు పూజ చేసుకుంటే వెళ్ళాము అన్నాను కదా, మా ఊరు లాస్ట్ మంత్. కానీ మంచిగా ఎక్కడికి అంటూ వెళ్ళింది లేదనమాట. సరే ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే శ్రావణికి ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ చేస్తారు. మొన్న శ్రావణి కాలేజ్ స్టార్ట్ చేయడానికి ముందే శ్రీకర్కి హాలిడేస్ ఇచ్చారు. అప్పటి వరకు సమ్మర్ అంతా శ్రీకర్కి ఎగ్జామ్స్ సరిపోయింది. ఒకరికి కాలేజ్ ఉంటే ఒకరికి సెలవులు, ఒకరికి సెలవులు మళ్ళీ ఓపెన్ చేస్తే ఇంకొకరికి సెలవులు కాలేజ్ ఉన్నట్టుగా ఉంటుంది మాకు. పెద్ద పిల్ల అయిపోయాక మ్యాచ్ చేయడం చాలా కష్టం వాళ్ళకి. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా తిరగాలన్నా ఏదైనాను, అప్పుడేమో పిల్లలతో ఏం చేస్తాము, ఎక్కడికి వెళ్తామని అనిపిస్తుంది. పెద్ద అయ్యాక ఒకటి, చిన్న పిల్లప్పుడు ఒక సమస్య, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇవన్నీ కుదిరితే మా వారికి ఏదో లీవులు ఇబ్బంది అవి ఉంటుంది. బట్ ఇంక లేదు, ఈసారి ఫ్యామిలీ అందరం పెద్ద ఫ్యామిలీ లాగా అందరం కలిసి ఒక చిన్నగా ట్రిప్ వెళ్ళాలి అని చెప్పని డిసైడ్ అయ్యాం అనమాట. ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మంచిగా ఒక పాజిటివ్గా అనిపించింది అనమాట యాక్చువల్గా ఫస్ట్ టైం వెళ్ళడం కూడాను. అవన్నీ నెక్స్ట్ కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఏంటి ఎక్కడికి అన్నది. ఒక పక్క సమ్మర్కి అది అందరూ వెళ్తారు కదా, వెళ్ళాలి అనిపిస్తుంది. మళ్ళీ ఎండలకేమో బాబోయ్ వెళ్ళి ఇబ్బంది పడ్డాం కన్నా హాయిగా ఇంట్లో ఉండడమే బెటర్ ఏమో అని మళ్ళీ ఒకసారి అనిపిస్తుంది. అంతే, ఇంకొకసారి ఈ క్లాసెస్ హడావిడి ఉంటాయి కదా. ఎవరో ఒకటి అడిగారు మ్యూజిక్ క్లాసెస్ గురించి. నేను కూడా అదే మా గురువు గారి పుణ్యం అని చెప్పని నేను కూడా మ్యూజిక్ క్లాసెస్ అవి పిల్లలకి పెద్దలకి వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో అందుకని క్లాసెస్ అవి ఉండడం వల్ల ఏంటంటే ఎక్కడికి వెళ్ళడమే అవ్వలేదు. దాని గురించి కాకపోయినా కూడా అవ్వలేదు అంతే, ఎక్కడికైనా వెళ్ళడం అది కూడాను. మళ్ళీ అనుకోవచ్చు శిరీష మళ్ళీ ఏదో జ్యువెలరీ అంటుంది, శారీస్ జ్యువెలరీ ఇవేనా అనుకోవచ్చు. మన ఛానల్లో ఏది ఉండదు చెప్పండి, అన్ని రకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫ్యాషన్ అంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి పూజలు ఉంటాయి, ముగ్గులు ఉంటాయి, పాటలు ఉంటాయి. ఏదైనా టిప్స్ అవి ఉంటే అవి షేర్ చేస్తాను. ఏదైనా నేను ఇల్లు సర్దుకోవడం కానీ ఎలా ఏంటనేది ఇంతకుముందు ఎక్కువగా షేర్ చేస్తాను. ఇప్పుడు ఎండలకి చేయలేక వండుకుని తినడమే పెద్ద గగనంగా ఉంది. లేకపోతే ఏదైనా అలాంటివి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ ఏదైనా తయారు చేసినవి, పెయింటింగ్స్ వేసినవి, ముగ్గులు ఏదైనా పెట్టినవి చిన్నగా అవన్నీ షేర్ చేస్తూ ఉండేదాన్ని కదా. ఇప్పుడు ఏంటంటే కొన్నాళ్ళు ఏదో చెప్పానుగా, ఇప్పుడంతా ఫ్యాషన్ లాగా నేను జ్యువెలరీ లేకపోతే ఏదైనా బ్యాంగిల్స్, బ్లౌజెస్ డిజైన్ చేసుకోవడం అవి నడుస్తుంది. ఎందుకంటే అవి ఏంటి ఎక్కడైనా ఏసీలో అయినా కూర్చుని ఏదో కాస్త కుట్టుకోవచ్చు, అల్లుకోవచ్చు కదా. మిగతావి ఏంటంటే ఎండలకు భయపడి చేయలేక మెయిన్ సగం. ఎందుకంటే మేబీ ఏజ్ పెరుగుతూ ఉండడం వల్ల వీక్నెస్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎండల్లో ఎక్కువ కష్టపడలేక. అందులోనూ పనమ్మాయి ఒకటి లేదనమాట ఇంచుమించుగా. అప్పుడే చాలా రోజుల నుంచి నాకు ఇంట్లోకి బయటికి ఇద్దరు ఉండేవారు. బయట పనమ్మాయి ఇద్దరు, ఇంట్లో పనమ్మాయి ఇద్దరు జంప్ అనమాట. ఒక్కసారిగా ఊళ్ళలో ఏదో పని ఉందని. బయటకైతే ఒక అమ్మాయిని సెట్ అయింది కానీ ఇంట్లో ఎవరు లేరు. సో ఇంట్లో పనులను చేసుకునేసరికి ఇంకా అలసట అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అందులో ఎక్కువ పెట్టుకోవట్లేదు. మళ్ళీ ఏదైనా వీక్ అయ్యామంటే ఇంకా కాలేజీలో స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వాళ్ళకి మళ్ళీ మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం పిల్లలకి అని చెప్పని. యాక్చువల్గా పిల్లలకంటే గుర్తొచ్చింది, పిల్లలు మామూలుగా మగపిల్లలు ఉంటే సమ్మర్ క్యాంప్ మంచిగా కటింగ్ వేయించేస్తాం వాళ్ళకి. సమ్మర్ కటింగ్ అంటాం కదా, సమ్మర్ క్యాంప్ కాదు సారీ, సమ్మర్ కటింగ్ వేయిస్తూ ఉంటాం కదా వాళ్ళకి. అలాగే మా గార్డెన్ కూడా సమ్మర్ కటింగ్ వేయించాలి. దానికి జుట్టు ఎక్కువైపోయింది, అంటే లాన్లో గడ్డి ఎక్కువైంది అనమాట, దుబ్బుగా పెరిగింది.
అలా పెరుగుతున్నప్పుడు వేయించాలి, లేకపోతే కింద నుంచి పాడైపోయి కుళ్ళిపోయి పాడైపోతున్నప్పుడు గడ్డి పచ్చదనంగా ఉండదు మనకి. ఇప్పుడు వేయించి మేము 6 years 2019లో వేయించాం. 7 years కంప్లీటెడ్. రేపు ఆగస్ట్కి 7 years అవుతుంది లాన్ వేయించి మేము. ఇప్పటికీ మెయింటైన్ అలా అంటే మంచిగా కటింగ్ చేయించాలి దాన్ని. ఇగో చూసారా, కటింగ్ చేస్తే మొత్తం గడ్డి పైన గడ్డి అంతా ఒక లేయర్ లేపేయడమే అనమాట. మొత్తం ఎండిపోయినట్టుగా ఉంటుంది, కానీ ఒక్క 10-15 రోజులకి మళ్ళీ పచ్చగా చక్కగా వచ్చేస్తుంది. ఎవ్రీ మంత్ కటింగ్ ఉంటుంది అనమాట దీనికి. పిల్లలు కూడా వేయించుకోరేమో కానీ గడ్డికి మాత్రం కటింగ్ ఖచ్చితంగా వేయించాలి. సో మొక్కల్లో గార్డెన్ వచ్చినప్పుడే కొత్తిమీర కానీ పాలకూర ఏమైనా ఉంటే కనుక వేయిస్తూ ఉంటాను అనమాట వీటిల్లో. నేనైనా మెంతులు కానీ ధనియాలు కానీ లేకపోతే పాలకూర విత్తనాలు ఏమైనా ఉంటే కుండీలో వేస్తే ఏంటంటే మళ్ళీ మంచిగా వస్తాయి, హ్యాపీగా వాడుకోవచ్చు. ఇగో పుదీనా పక్కన మంచిగా ఎదిగింది. మా పక్కింటి వాళ్ళు తెలిసిన వాళ్ళందరికీ కోసిస్తూ ఉంటాను అనమాట అది చక్కగాను. తర్వాత రోజు పొద్దున అనమాట వేయించిన తర్వాత చూసారు అక్కడక్కడ ఎండిపోయినట్టుగాను డిప్ప కటింగ్ వేస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఉంది మా గడ్డి మొత్తము. ఉదయానికి ఎంత ఎండగా ఉందంటే 7 ఆ టైంకి. కానీ ఇలా వేయించడం వల్ల మనకి చూడడానికి ఇలా ఉంటుంది, కానీ ఒక్క 10 రోజులు ఆగితే మంచి గడ్డి ఏంటంటే ఒక హెల్తీగా పెరుగుతుంది మనకి. కటింగ్ ఎంత పడితే అంత బాగున్నట్టు హెల్తీగాను. సో అన్నీ కట్ చేయించేస్తాను. ఎక్కువ గుబురు నాకు ఉండడం ఇష్టం ఉండదు. మంచిగా ఎంత కటింగ్ చేస్తే అంత బాగా వస్తాయి అనమాట. ఇగో మళ్ళీ వాటర్ లిల్లీ కూడా వచ్చాయి, మొత్తం ఆకులన్నీ బాగా వచ్చాయి. నెక్స్ట్ ఎప్పుడు పూలు పూస్తుందో చూడాలి మరి. సో ఫైనల్గా ఈరోజు పూజ అయితే అదేంటో విచిత్రం, ఎప్పుడు మాకు ఒక 12-13 రకాలు నా దగ్గర ఉన్నాయి మందారాలు. ఎరుపు తప్ప ఇంకొక పువ్వు లేదు ఈరోజు మందారం. నాకే ఆశ్చర్యంగా అనమాట. పింక్ ఒకటి పూసింది అనుకోండి, బట్ ఎరుపు ఎన్ని పువ్వులా ఇంకా కొయ్యలేదు. యాక్చువల్గా ఇంకా 3-4 పూలు ఉండిపోయింటే ఒక 20 పూలు ఎరుపు పూలు వచ్చాయి. అసలు మొత్తం ఫస్ట్ టైం ఏమో ఇలా మందిరం అంతా ఎరుపు పూలు పెట్టడము. దానికి మధ్యలో నేను ఏంటంటే మల్లెపూలు అన్నీ చక్కగా అలాగా ఇవాళ మాల గుచ్చి అంత లేవు, ఇంకా అన్నీ పూజకే వేస్తాం అనమాట. అందరికీ సరిపెట్టేస్తాను ఇంక మల్లెపూలు. విడిగా మాల అంటూ గుచ్చట్లేదు, రోజుకైతే ఒక్కొక్కరికి మాల గుచ్చి వేస్తున్నాము. చక్కగా దీపారాధన కామాక్షి అమ్మవారిని అది పెట్టుకునేసరికి ఎంత బాగుందంటే, ప్రయాణం అని చెప్పాను కదా, సో దానికోసమని ఉండ్రాళ్ళు వండుదాము అని చెప్పని ఉండ్రాళ్ళు వండి నైవేద్యం పెట్టడం జరిగిందనమాట. క్షేమంగా వెళ్ళొస్తే ఉండ్రాళ్ళు వండుతామని అనుకుంటాం కదా, అమ్మ చెప్పారు. సో అందుకని ఇవాళ అలా చేసాం అనమాట మంచిగా. సో మంచిగా వెళ్ళి రావాలంతా బాగా జరగాలి అని చెప్పని. అసలు పూజ ఎంత బాగుందంటే కళగా అనిపించింది. ఏదోనో ఇంచుమించు 20 పూలు. అయ్యో వీడియో తీసుంటే బాగుండేది, చెట్టు నిండా ఇన్ని పూలు ఉన్నాయే అని అనుకున్నాను. మిగతా అసలు ఏమీ లేదు, వేరే రంగు ఏమీ లేదు అసలు. అన్ని రంగులు ఉంటే ఇంట్లో అది ఒక్కటి మాత్రం వచ్చింది. నెక్స్ట్ వీడియో. యాక్చువల్గా ఈ జ్యువెలరీ గురించి మీకు ఇంతకుముందే ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. అంటే మెటీరియల్ అంతా ఒకచోట తెప్పించుకున్నాను అని చెప్పని, అందరిలోకి కొంచెం మన యూనిక్గా ఉండాలని చెప్పని నా ఓన్గా నేను ఐడియా తెచ్చి కస్టమైజేషన్ చేయించుకున్నాను. మా కాలనీలో ఒక నైబర్ తను మంచిగా చేస్తుంది అనమాట ఇవన్నీను. సో తన దగ్గర చేయించుకున్నాను అనమాట. ఏంటి అంటే ఇంతకుముందు నేను సొరస్కి పల్స్, అసలు ఈ జ్యువెలరీ మేక్ చేయించుకోవడానికి మెయిన్ రీజన్ ఈ ఇయర్ రింగ్స్. జడావు కుందన్లో ఇయర్ రింగ్స్ మీకు తెలుసు కదా, ఎంజే జ్యువెల్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను చెప్పని. నాకు ఇవి చాలా బాగా నచ్చాయి. చాంద్వాలీస్ వైట్, గ్రీను, పింక్ మూడిటితో ఉంటుంది. వాటి కోసం అని చెప్పని నేను ఈ మెటీరియల్ అంతా తీసుకున్నాను అని చెప్పని ఇంతకుముందు కూడా వీడియోలో షేర్ చేశాను మీకు. నేను షార్ట్ కూడా షేర్ చేశాను. సో మేక్ చేసుకోవాలి అని చెప్పని యాక్చువల్గా నేనే మేక్ చేసుకుందాం అని చెప్పని మెటీరియల్ అంతా తెప్పించుకున్నాను. నా దగ్గర ఉన్న సొరోస్కి పర్ల్స్ మాలని కొంచెం మాడిఫై చేసి చేయించుకుందాం అని చెప్పని యాక్చువల్గాను. ఇది ఆ మాల. సో దాన్ని ఏంటంటే ఇలా మంచిగా కొంచెం హెవీగా నాకు కావాలి, అలా అయితే అన్ని శారీస్కి కొంచెం పట్టు శారీస్కి వాటికి బాగుంటుందని చెప్పని ఇలా మేక్ చేయించుకున్నాను. మీకు కూడా నచ్చుతుందని. సో ఇది ఎంత బాగుందంటే సింపుల్ సొరస్కి పర్ల్స్ని ఈ జడావు కుందన్స్ ఒక పేజ్లో తీసుకున్నమాట. సేమ్ వీటికి మ్యాచింగ్, బట్ కింద ఎక్కువ గుప్పు పూసలు ఉన్నాయి, దీనికి ఏంటంటే సింపుల్గా ఉన్నాయి. ఇంకా హెవీగా ఉంటే బాగోదని చెప్పని. ప్లస్ అలాగే చిన్న పోల్కి డ్రాప్స్ అనమాట. సైడ్ మొత్తం 3 లేయర్స్కి వస్తాయి. యాక్చువల్గా ఈ చైన్స్ కూడా చాలా బాగా ట్రెండ్ అయ్యాయి. కింద మధ్యలో మాత్రం చిన్నగా ఉండేవి పెడుతున్నారు. బట్ నేను కొంచెం నా జ్యువెలరీ స్పెషల్గా ఉండాలి అని చెప్పని వీటికి మ్యాచింగ్ అయ్యేలా అని చెప్పి నేను చాలా వెబ్సైట్లు వెతికి ఈ మధ్యలో జడావు కుందన్స్ తీసుకున్నాను. ఇవి వెనకాల రియల్ జడావ్స్ అయితే అలా మొత్తం గోల్డ్గా ఉన్నట్టు ఉంటాయి. సో ఇవి నా దగ్గర ఉన్న సొరస్కి పల్స్ ప్లస్ ఈ డ్రాప్స్ కూడా తీసుకున్నాను ఒక పేజ్లోను. ఇవన్నీ కలిపి ఇలా మాల మేక్ చేయించుకున్నాను అనమాట. కొంచెం నాకు ఇలా స్టెప్స్ మాల లేదు, అంటే ఉంది కానీ ఈ టైప్లో లేదు. సో కొంచెం మంచి శారీస్కి వాటికి బాగుండాలి అని చెప్పని నేను ఇది ఇలా పేరప్ చేయించాను. సో వేసుకుంటే ఇలా ఉంటుంది. మొత్తం సైడ్కి మొత్తం ఇలా
డ్రాప్స్ వచ్చే చక్క వైట్ డ్రాప్స్. ఇందులో మనం కలర్ కస్టమైజేషన్ కూడా మనం ఇష్టం చేయించుకోవచ్చు. నేనేంటంటే కొంచెం స్వరోస్కి ఫాల్స్ అంటే అన్ని శారీస్ మీదకి బాగుంటుంది మనం వేసుకోవాలంటే, ముఖ్యంగా డార్క్ కలర్ శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుందని చెప్పని నేను ఈ రకంగాను మీకు చూసారా, ఇది సేమ్, ఇది కొంచెం బిగ్ సైజ్ అంతే దీనికన్నాను, బట్ ఇది దానికి సేమ్ మోడల్ అనమాట, అంటే ఒకలానే ఉండే డిజైను. సో ఫైనల్గా అయితే నా మాల ఇలా ఉంది, బాగుంది కదా. ఈ శారీకి బాగుంటుంది అనిపించింది నాకు. సో ఎలా ఉంది ఏంటంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా జ్యువెలరీ ఎలా ఉందనేది. సో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఒక మంచి ట్రిప్ మంచిగా ఉండబోతుంది. సో అవన్నీ మీకు కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం, హెల్ప్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.